హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉమా హరీష్. నేనైతే వాళ్ళు చికెన్ కర్రీ చేస్తున్నా. దానికి ఫస్ట్గా కావాల్సింది చికెన్ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, అల్లం, కారం, మసాలా, ఉప్పు, పసుపు. ఫస్ట్గా పొయ్యి ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని మనకి సరిపడంత ఆయిల్ పోసుకుందాం. తర్వాత నెక్స్ట్ కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. అవి కొంచెం వేగాలి కాబట్టి ఎర్రగా వేపేసుకుందాం. తర్వాత 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకొని అల్లం పేస్ట్ దానికి పట్టేలా కలుపుకుందాం బాగా. నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్, మీరు ఎలా వండుతారు? మూత పెట్టేసుకుందాం. మగ్గుద్ది బాగా మగ్గాలి. చికెన్ అసలు ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. వాటర్ పోయకూడదు. కూర అసలు ఏం బాగోదు. మనం మూత వేసుకొని ఉంచుకుంటాం కదా, ఆ మూత నుంచి వచ్చే వాటర్ నీరు వస్తుంది కాబట్టి ఆ నీరుని బట్టే చికెన్ ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా పసుపు ఏంటంటే కొంచెం మగ్గుద్ది, నేను అలాగే అనుకుంటాను. కొంచెం బాగా మగ్గుద్ది అనుకుంటాను కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా దానికి పట్టించేద్దాం, అంటే ముక్కలు కలిపేసుకుంటే పసుపు అంతా అవుతుంది కాబట్టి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత తీద్దాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఎమ్మటనే కారం కూడా వేసేస్తాను. 1 స్పూన్ కారం, 1/2 స్పూను కారం వేస్తున్నాను. మళ్ళీ కలుపుకొని బాగా పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే కారం వాసన పోవాలి కాబట్టి మగ్గుద్ది బాగా. మగ్గిన తర్వాత నేనైతే ఏం చేసానంటే, ఇలా ఉంది కదా ఫ్రై లాగా అని చెప్పేసి మళ్ళీ ఎమ్మటనే టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకొని 2 టమాటాలు కోసి కూరలో వేసుకున్నాను. అంటే కొంచెం గుజ్జుగా ఉంటుంది అన్నమాట టమాటా వేస్తే. టమాటా వేసుకున్నాను. టమాటా వేసినాక మరి మూత పెట్టాలి, బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకోవాలి. చూసారా వాటర్ ఎలా వస్తుందో? టమాటా వల్ల అలా వాటర్ వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని తీసేసుకొని మళ్ళీ బాగా మగ్గాలి. టమాటా మెత్తగా ఉడికితేనే కూర బాగుంటుంది. ఇంకా లాస్ట్కి అయిపోవచ్చిందంటే పైకి నూనె కనిపిస్తుంది కాబట్టి మసాలా వేసేసుకుంటున్నాను నేను. మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం తర్వాత జీడిపప్పులు వేపుకున్నాను నేను. పైన చికెన్ కూరలో కంపల్సరీ వేస్తాను, పిల్లలకి ఇష్టం. పైన లైట్గా కొత్తిమీర చల్లుకొని అసలు అబ్బా ఎంత బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ నా చికెన్ కూర. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.